రాజకీయాల్లో మార్పు కోసం అనే నినాదంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 25 సుదీర్ఘ టార్గెట్ తో పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాంటి జనసేన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల తర్వాత ఏపీలో జనసేన పార్టీ దుకాణం బంద్ అయిందని, ఆ పార్టీ కార్యాలయాల ముందు టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఏపీలో చాలా చోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ కావడంతో జనసేన శ్రేణులు అయోమయంలో పడిపోయారు. ఇక జన సైనికులు ఆందోళన చెందారు. మ్యాటర్ సీరియస్ కావడంతో జనసేన అని పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసుల మూసివేత వార్తపై స్పందించారు. ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని పార్టీ శ్రేణులు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లో యథావిధిగా జనసేన పార్టీ కార్యాలయాలు కొనసాగుతాయని పవన్ స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పవన్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన నాయకులతో నిర్వహించిన సమీక్షలో పవన్ ఈ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో పోలింగ్ ముగిశాక జనసేన మౌనంగా ఉంది. టీడీపీ, వైసీపీ తరహాలో ఏపీ రాజకీయాల్లో అంత యాక్టివ్గా కనిపించలేదు. పార్టీ అభ్యర్థులతో సోమవారం పవన్ సమావేశమయ్యారు. అంతేకాదు, ఎన్నికలు ముగిసిన వారం రోజుల్లోనే ఇరు రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు ఖాళీ చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు సైతం ఒక్కొక్కరిగా పార్టీకి దూరం అవుతున్నారు. ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు విజయబాబు పార్టీకి రాజీనామా చేస్తే, ఎన్నికలు ముగిసిన తర్వాత అద్దేపల్లి శ్రీధర్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. పార్టీ వాయిస్ను గట్టిగా వినిపించిన వ్యక్తి పార్టీకి దూరం అవ్వడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన ఆఫీసులకు టూలెట్ బోర్డులు పెట్టడం, దీనికి తోడు నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో కింద స్థాయి పార్టీ శ్రేణులు గందరగోళంలో పడిపోయారు. దీంతో పవన్ ఈ వార్తలపై స్పందించారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ ఆఫీసులు కొనసాగుతాయని అభయం ఇచ్చారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ కార్యకర్తలు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.